గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, అదేవిధంగా ఈరోజు దర్శనమల గ్రామంలో భారతీయ జనతా పార్టీలోకి చేరికల సందర్భంగా ఈ గ్రామానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఇంజూర్ టైగర్ కబ్బూల్ హరీష్ బాబు గారికి, జాతీయ కౌన్సిల్ మెంబర్ అంబాడి సతీష్ గారికి, అదేవిధంగా పోటుకోట రాజు గారికి, జమీర్ గారికి, రాజారెడ్డి గారికి, చింతలింగయ్య గారికి, వీరనారప్ప గారికి, నబీరసూల్ గారికి, పట్టవత్సవ్ గారికి, నారప్పన్న గారికి, మిత్రుడు అనిల్ గారికి, వేలుగుంట లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా నడింగేడిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి అనిల్ నరేష్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. ముఖ్యంగా ధర్మవరం రూరల్ ప్రాంతం దర్శనమల గ్రామంలో గతం నుంచి కూడా నేను వ్యక్తిగతంగా ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ఈ గ్రామానికి వస్తే వారు ఆతిథ్యాన్ని ఇచ్చి విజయవంతం చేసేటువంటి దిశగా ముందుకు తీసుకువెళ్ళేటువంటి గ్రామస్తులు దర్శనమల గ్రామస్తులు. ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం రూరల్ ప్రాంతంలో దర్శనమల గ్రామంలో నా యొక్క భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ యొక్క గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణతో మొదలైనటువంటి ఈ ప్రయాణం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందని మీ యొక్క గ్రామస్తులకు సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అంటేనే మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది వ్యక్తులు ఏం మాట్లాడుకుంటుంటారంటే ప్రాంతానికి కొత్త కావచ్చు భారతీయ జనతా పార్టీ ఏమి ఇచ్చింది బీజేపీ అని చెప్తా ఉంటారు. వారందరికీ కూడా మీరు కొత్తగా పార్టీలోకి చేరుతా ఉన్నారు కనుక గట్టిగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కనుక చెప్పండి వారికి. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రజలకు అత్యధిక సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా దేశం కోసం మీసం మెలేసి సరిహద్దుల్లో పహార కాసేటువంటి సైనికులకు భారతీయ జనతా పార్టీ గొప్పతనాన్ని చెబుతుంది. అదేవిధంగా ఇంకా దేశంలో భారతీయ జనతా పార్టీ గొప్పతనాన్ని ఏమి అని అడిగినటువంటి వారికి చెప్పు, ఈ యొక్క భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని మూడవసారి ప్రధాని చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ అని చెప్తుంది. అదేవిధంగా ఏమి ఇచ్చింది బీజేపీ అన్న వారికి చెప్పు, ఈ యొక్క దేశంలో ఒక ఆదివాసీ బిడ్డను భారతదేశానికి రాష్ట్రపతిని చేసింది అనేటువంటి విషయాన్ని చెప్పు. అదేవిధంగా ఏమి ఇచ్చింది బీజేపీ అన్న వారికి చెప్పు, ఈ యొక్క దేశంలో కోవిడ్ సమయంలో ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా ఆకలి నాదాలతో ఉండకూడదు. ఆ యొక్క పేద వర్గాలకు సంబంధించినటువంటి వారికి ఆహార ధాన్యాన్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇచ్చింది బీజేపీ అని చెప్పు. అదేవిధంగా ఏమి ఇచ్చింది బీజేపీ అన్న వారికి చెప్పు, ఈ యొక్క దేశంలో గత పాలకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నారో సైనికులు, ఈ దేశానికి పహార కాసేటువంటి సైనికులు ఒక్క బుల్లెట్ కాలిస్తే 100 సమాధానాలు 100 సంజాయిషీలు ఇచ్చేటువంటి అవకాశం నుంచి 100 బుల్లెట్లు కాల్చినా కూడా శత్రువు మీద దండెత్తినా కూడా స్వేచ్ఛగా 100 బుల్లెట్లను కాల్చేటువంటి స్వేచ్ఛనిచ్చింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అని చెప్పండి. అదేవిధంగా ముఖ్యంగా మన ప్రాంతానికి తీసుకున్నట్లయితే ఈ యొక్క ధర్మవరం నియోజకవర్గంలో బలహీన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు 2014 నుంచి 19 వరకు ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది బలహీన వర్గం వారు కాంట్రాక్టులు చేస్తే ఈ యొక్క ధర్మవరం నియోజకవర్గానికి 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి శాసనసభ సభ్యుడు మా బలహీన వర్గాల కాంట్రాక్టర్లతో డబ్బులు వసూలు చేసి ముక్కు పిండి కప్పలు కట్టించుకున్నది వాస్తవం కాదని అడుగుతా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క ధర్మవరం నియోజకవర్గంలో ముఖ్యంగా 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారితో అవినీతిలో పోటీ పడి ధర్మవరం నియోజకవర్గాన్ని ముందు తీసుకెళ్లినటువంటి గత పాలకులు. ప్రస్తుతం తీసుకున్నట్లయితే రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారితో సమానంగా సమముచిగా ధర్మవరం నియోజకవర్గాన్ని దేశవ్యాప్తంగా చూపిస్తున్నటువంటి దమ్మున్న నాయకుడు, దార్శనికత కలిగినటువంటి నాయకుడు సత్యకుమార్ యాదవ్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా భవిష్యత్ రోజుల్లో ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీలోకి వచ్చే వారికి మీరందరూ కూడా గొప్ప సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు ఆశామాషి వ్యక్తి కాదు. దేశంలోనే అత్యధిక స్థాయిలో ఉన్నటువంటి నాయకులతో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. ధర్మవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుగులు పెట్టించేటువంటి నాయకుడు మా యొక్క నాయకుడు సత్యకుమార్ యాదవ్ గారిని తెలియపరచాలని చెప్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క భారతీయ జనతా పార్టీలోకి చేరుతున్నటువంటి నా యొక్క సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క సమావేశాన్ని